హిందూ ధర్మంలో పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. శివకేశవులిద్దరికీ శివుడు మరియు విష్ణువు ప్రీతిపాత్రమైన ఈ మాసం చంద్రమాన క్యాలెండర్ ప్రకారం అశ్వయుజ పౌర్ణమి తరువాత వచ్చే రోజు నుండి అమావాస్య వరకు ఉంటుంది. కార్తీక మాసం పాటించాల్సిన ముఖ్య నియమాలు: 1. నదీ స్నానం, పవిత్ర స్నానం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదిలో లేదా చెరువులో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగి సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని నమ్ముతారు. ఆలయాల్లో, తులసికోట వద్ద, ఇంట్లో దేవుడి ముందు దీపాలు వెలిగిస్తారు. కార్తీక సోమవారాలు శివునికి, ఏకాదశి విష్ణువుకు ఉపవాసాలు ఆచరిస్తారు. ఈ మాసంలో చేసే దానాలు: వస్త్రాలు, అన్నం, దీపాలు, కార్తీక పురాణ పుస్తకాలు అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి. ఆలయాల్లో రుద్రాభిషేకం, మహాలింగార్చన, విష్ణువుకు సత్యనారాయణ వ్రతం చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అని అంటారు. ఈ రోజు మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినంగా పరిగణించబడుతుంది. కాలంలో తారకాసురుని పుత్రులైన త్రిపురాసురుడు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి బ్రహ్మదేవుని వరం పొంది ముల్లోకాలకు కష్టాలు కలిగించారు. అప్పుడు పరమేశ్వరుడు శివుడు వారిని సంహరించడానికి ఒకే బాణాన్ని ప్రయోగించి వారి 3 నగరాలను, త్రిపురాలు, నాశనం చేశాడు. ఈ సంహారం జరిగింది కార్తీక పౌర్ణమి రోజునే. అందుకే ఈ రోజును త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. శివుడు త్రిపురాసురులను సంహరించిన సంతోషంలో దేవతలందరూ దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనం ప్రకారం శివుని కుమారుడు, దేవసేనాధిపతి అయిన కార్తికేయుడు కుమారస్వామి తారకాసురుడిని సంహరించిన రోజు కూడా కార్తీక పౌర్ణమి అని అంటారు. వైష్ణవ సంప్రదాయంలో ఈ రోజునే శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ధరించినట్లు చెబుతారు. కార్తీక మాసంలో తులసి పూజ అత్యంత శ్రేష్టం. ఈ రోజు తులసీదేవి భూమిపై జన్మించిందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం చాలా ముఖ్యం. పవిత్ర నదిలో స్నానం చేసి అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. దీపదానం. ఆలయాల్లో శివలింగం చుట్టూ, తులసికోట వద్ద దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజున అయినా దీపం వెలిగిస్తారు. సాధారణంగా 365 ఒత్తులతో సంవత్సరంలో ప్రతిరోజుకు గుర్తుగా దీపం వెలిగించడం ఆచారం. ఇంకొందరు 33 ఒత్తులతో దీపం పెట్టి 33 కోట్ల దేవతలను పూజిస్తారు. వీలును బట్టి ఎన్ని దీపాలు వెలిగించినా శ్రద్ధ ముఖ్యం. కార్తీక పౌర్ణమి రోజున శివుడిని, విష్ణువును ఇద్దరిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివనామస్మరణ చేస్తారు. వైష్ణవ మాధవుడి పూజ: శ్రీ మహావిష్ణువును, మాధవుడిని పూజించి సత్యనారాయణ వ్రతం చేస్తారు. కార్తీక మాసం శివ పార్వతులకు ప్రీతికరమైనది కాబట్టి ఈ మాసంలో కూడా పార్వతీదేవిని గౌరీ అని కూడా పిలుస్తారు. ఈమె శివుని అర్ధాంగి, ఆదిపరాశక్తి స్వరూపం. వివాహమైన మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం, తమ సౌభాగ్యం కలకాలం నిలవాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం కాని యువతులు తమకు మంచి భర్త లభించాలని గౌరీదేవిని పూజిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. గౌరీ పూజ సాధారణంగా షోడశోపచార పద్ధతిలో నిర్వహిస్తారు. ముందుగా విఘ్నాలను తొలగించే పసుపు గణపతిని పూజిస్తారు. పూజ చేసేవారు తమ గోత్రనామాలు చెప్పి వ్రతం యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని చెప్పుకుంటారు. పీఠంపై గౌరీదేవి ప్రతిమను లేదా పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిష్ఠించి ఆమెను పూజ కోసం ఆహ్వానిస్తారు. దేవికి పాద్యం: కాళ్ళు కడగడం, అర్ఘ్యం, నీరు ఇవ్వడం, ఆచమనం, వస్త్రాలు, గంధం, కుంకుమ, పూలు, ఆభరణాలు సమర్పించి షోడశోపచార పూజ చేస్తారు. చివరగా మంగళహారతి ఇచ్చి గౌరీ పూజ కథను చదువుతారు లేదా వింటారు. గౌరీదేవి అష్టోత్తర శతనామాలతో 108 నామాలు పూజ చేస్తారు. పండ్లు, తీపి పదార్థాలు, వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇత్తైదువులకు పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలాలు ఇస్తారు. కార్తీక మాసంలో ఈ పూజలు, దీపారాధన మరియు దాన ధర్మాలు చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.